ఎందుకు ఇంత బాధపడుతున్నారు? సరసమ్మా, ఆ రోజు ఇలాగే వెళ్ళిన నా కొడుకు మళ్ళీ తిరిగి రాలేదు. వాడి మొహం కూడా నేను చూడలేకపోయాను. మళ్ళీ ఏదైనా అనర్థం జరుగుతుందేమోనని భయంగా ఉంది. తాతయ్య వచ్చేశారు. ఏంటి తాతయ్య ఇదంతా? ఇన్ని సంవత్సరాలు నన్ను వదిలేస్తున్నారు కదా. బెల్లం రుచికి అలవాటు పడిన దేహం మళ్ళీ వేప రుచిని ఎలా కోరుకుంటుంది? ఏంటి తాతయ్య? అంతా అబద్ధం సరసమ్మ, అంతా అబద్ధం. తనకి ఇలాంటి పరిస్థితి ఉందన్న విషయాన్ని దాచేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది సరసమ్మ. నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇక్కడే నా భుజం మీద ప్రాణం వదిలేసింది. తన నేను బ్రతికించుకోలేకపోయాను. ఇక్కడ తాతయ్యకి ఇటువంటి కండిషన్. వెళ్ళి ఆయనకి ఈ విషయం చెప్దామంటే ఆయనకి ఆ నిజాన్ని భరించే శక్తి ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఆయన్ని కూడా పోగొట్టుకునే సిచ్యువేషన్లో నేనైతే లేను. ఇంకో 4 రోజుల్లో పెళ్ళొకటి. ఈ పెళ్లిని ఆపలేమా సరసమ్మ? ఈ పెళ్లిని ఆపితే ఆయన నమ్మకం అబద్ధం అయిపోతుంది. ఆ తర్వాత ఆయన తాతయ్యకి ప్రాణం ఇచ్చే శక్తి మన దగ్గర లేదు. అట్లీస్ట్ సంతోషంగా ఆయన పంపిద్దాం. ఇది ఎంగేజ్మెంట్ కాదు, పెళ్లి. నాకదంతా అనవసరం. మీరు దాని గురించి ఎందుకు బాధపడుతున్నారు? స్నేహ, జీవితాన్ని బలవంతంగా మనం జీవించకూడదమ్మా. అయ్యగారి కోసం మీ ప్రాణాలే ఇస్తానన్నారు. నా ప్రాణం ఇస్తాను, నీది కాదు. నాన్న, ఆయన మన కోసం ఎంతో చేశారు. అందుకోసం జీవితాన్ని బలిగా ఇవ్వగలమా? ఎంతో మందికి రుణం తీర్చుకునే అవకాశమే దొరకదు. మనకి 2 దొరికాయమ్మా. కానీ నేను ఎందుకు ఒప్పుకోను? మీరు నాకు తాళి కట్టమని నేను అడగట్లేదు. మీరు తాళిని మెడ వరకు తీసుకురండి చాలు. 3 ముడ్లు వేసే పని అమ్మ చూసుకుంటుంది. ఆ తర్వాత తాతయ్య ఉన్నంత వరకు మాత్రమే మనం అందరి కళ్ళకి కపుల్స్. ఆ తర్వాత నేనెప్పుడూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీకు నా మీద నమ్మకం ఉంది కదా? అది కాదు స్నేహ. ఈ విషయం అయ్యగారికి మాత్రం తెలియకూడదు. మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. చిన్నవాళ్లే ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు పెద్దవాళ్లుగా మేము ఈ పని కూడా చేయలేవా? మేము చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఇది మాకు దొరికిన అవకాశం అనుకుంటున్నాం. మీరేమీ దిగులు పడకండి. ఇక్కడ జరిగిన విషయం నాకేమీ గుర్తులేదు.
వారి జ్ఞాపకాలు ముఖ్యం, కానీ ఉన్న వాళ్ళ సంతోషం అంతకంటే ముఖ్యం. మీరా 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 ఏంటి పప్పా నువ్వు? మనం ఆడుకుంటుంది హైడ్ అండ్ సిక్ కదా. మీరు అరుస్తానే ఉంటే నాకు భయం వేస్తుంది. అప్పుడు నేను బయటకు వచ్చేస్తాను. దిస్ ఇస్ చీటింగ్ రైట్ మమ్మా? చీటింగే. రా రా. అది నువ్వు మాత్రం కాదు బుజ్జి, నీ పేరుంది కదా మీరా, అది పప్ప చాలా మిస్ అవుతారు. థ్యాంక్స్. ఎందుకు? ఎంతగానో అర్థం చేసుకునే భార్యవి అండ్ ఏ గుడ్ ఫ్రెండ్. ఫ్రెండ్ అది నా పేర్లోనే ఉంది. రెండు వెళ్దాం. హే వీడియో కాల్. Is it? హాయ్ చెప్పు. చూడు, అందరూ ఇక్కడే ఉన్నారు. మ్మ్. ఏంటి బాబు, వెళ్ళిన వాళ్ళు ఫోనే చేయలేదు. వచ్చి 2 రోజులు కాలేదు తాతయ్య, ఈలోగా టెన్షనా? ఏం చేయను నాన్న, వయసు ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. హా, నిన్న మన ఫ్యామిలీ డాక్టర్ చనిపోయాడు. ఓ సో సాడ్. బట్ మిగతా వాళ్ళకి 8-10 రోజులు అంటూ టైం ఇచ్చేవారు. అందుకే నాన్న భయం. నాకు ఒకే ఒక కోరిక నాన్న, మన మీరా పెళ్లిని కళ్ళారా చూడాలని. అదే కదా తాతయ్య, 101% చూస్తావు. మీరు చూస్తారంతే. సరే బాయ్ బాయ్ బాయ్. సే బాయ్. బాయ్ తాతయ్య.